హలో మామ, నమస్తే. ఇంట్లో పొద్దుగాల టిఫిన్ లేదు, అందుకే ఏం చేద్దామని కిరాణంకి వెళ్ళి సేమియా ఉప్మా కొనుక్కొచ్చుకున్నాను. దానిలో ఐటమ్స్ ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయలు. ఇగో టూ ప్యాకెట్స్ సేమియా తీసుకున్నాను. లైట్గా ఉప్మా రవ్వ తీసుకున్నాను. అందులోకి వీడియో స్టార్ట్ చేసుకున్నాము. మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు దానిలో రవ్వ 1 కప్ వేసుకుందాము. రవ్వ వేసుకుందాం. ఇప్పుడు దాన్ని వేగినందాకా కలుపుదాం. అట్లా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా కలర్ మారుతుంది. ఇదిగో ఇలా అవ్వాలి. దాన్ని పక్కకు తీసుకోవాలి ఒక బౌల్లో. ఇదిగో బౌల్లో తీసుకుందాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ బాగానే పోతుంది. దీనిలో 2 పావులు నూనె పోద్దాం. దానిలో సేమియా వేసుకోవాలి. దాన్ని కలుపుతూ ఉండాలి. దాన్ని అలా మిక్స్ చేస్తూ ఉండాలి. నేను అందుకే ఎంత పెట్టింది చూసైనా. దాన్ని అలా కలుపుతూనే ఉండాలి. ఇలా అవ్వాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. దాన్ని బౌల్లో తీసుకున్నాం కదా, మనం పక్కకు తీసుకున్నాం కదా. మళ్ళీ దానిలోనే ఆ పెనంలోనే 2 పావులు పోద్దాము. 2 పోయమంది కాబట్టి గుడ్డలు కాలిపెట్టట్లే ఉంది. పని చేసేటప్పుడు ఇక్కడ వచ్చి అన్ని అలా చేస్తారా మీరు. దానిలో మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. నూనె అదిగో చూడండి, అది వేగుతుంది నూనె. ఇప్పుడు దానిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుందాము. అంతే, కరివేపాకు కూడా వేసుకుందాము. అదిగో ఇప్పుడు దానిలో వేసుకుందాము. ఇప్పుడు దానిని తినబడ్డది ఇంకేందుకు వేసి లేదని పక్కన పెట్టింది. తినబడ్డది అన్నీ మిక్స్ చేస్తూ ఉంటే ఉల్లిగడ్డ ఎర్రగా రావాలి లైట్గా. అలా వేగుతున్న దానిలో జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర.
అలానే కలుపుతూనే ఉండాలి. అలా ఎర్రగా వస్తుంది చూడండి. ఎలా కలుపుతున్నా సరే మొత్తం ఇటు వేసి కూర దానిలో నీళ్ళు వేసుకుందాము. దాన్ని మసాలాలు ఇవ్వాలి. కలపాలా? మూత పెట్టుదామా? దీని మీద 1/2 అవర్ మూత పెట్టుకుందాము. ఇది మసాలా లెక్క. దానిలో ఉప్పు వేసుకుందాము. చూడండి ఎలా మసులుతుందో ఫ్రెండ్స్. అలా మసులుతుంటే దాని మీద మూత పెట్టేసుకుందాము. ఓకే, వేసుకుందాము. రవ్వ వేసేమో. చూడండి మనం ఫస్ట్ తీసుకున్న రవ్వ, దాన్ని ఇప్పుడు మనం కలుపుకుందాము. అవి ఉండాలి కట్టుకుంటే కలుపుకోవాలి గైస్. కట్టుకోకుండా దాన్ని అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ 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 ఉండాలి. ఇప్పుడు దానిలో సేమియాలు వేసుకుందాం గాయస్. నేతితే సేమియాలు వేసుకున్నాం కదా, అవి కూడా కలుపుకోవాలి గాయస్. సిమ్ములో పెట్టుకొని కలుపుకోవాలి గాయస్. అది దగ్గరకు వచ్చే లెక్క కలుపుతూనే ఉండాలి. చూడండి ఇప్పుడిప్పుడే గట్టిగా అవుతుంది తిప్పుతుంటే. మరీ సిమ్ములో కాదు, మరీ ఫుల్గా కాదు, మీడియంలో పెట్టాలి. మీడియంలో పెట్టు. కలుపు. చూడండి గట్టిగా అయిపోయింది. కలపాలి గట్టిగా కూడా. దాన్ని ఫుల్లో పెట్టుకొని గ్యాస్ ఫుల్గా పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అవి చూడండి దగ్గరికి అయిపోయింది. గంట తిప్పలేకపోతున్నాం. తిప్పాలి గంట గట్టిగా. ఇది ఎక్కడ తాపరా మనకి. చూడండి గాయస్ అది గట్టిగా అయిపోయింది. ఇంకా గట్టిగా వీళ్ళ కలపాలంట. కలిపి కలిపి నా చేయి నొప్పి చేస్తుంది గాయస్. చూడండి ఎలా ఉందో. చూడండి గాయస్ ఎంత గట్టిగా అయిపోయిందో. గిన్నె మాడకుండా కలుపుతూ ఉండాలి. మాడితే తింటుంటే మాడిన స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకే మనం ఇక్కడే దగ్గరగా ఉండి కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీడియంలో పెట్టుకోవాలి. చాలా గడ్డ అయింది. మీకు కావాలంటే కామెంట్లు పెట్టండి, కొద్ది కొద్దిగా పంపిస్తాను. కామెంట్లో గిఫ్ట్ అని కామెంట్ చేయండి, మీకు నేను పంపిస్తాను.
ఎవరికో ఒకరికి పొద్దున్నే ఒక బాక్స్ పంపిస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఎవరికి కావాలో కామెంట్ చేయండి గిఫ్ట్ బాక్స్లో. ఇది మా చిన్న యూట్యూబ్ ఛానల్ గాయ్స్. మీ సపోర్ట్తో ఎదగాలి మేము.